ఓకే అన్నా, నువ్వు మ్యూజిక్ డైరెక్టరే మేము ఒప్పుకుంటాం. అదే కాకుండా బీజీఎం ఏమైనా కొత్తగా ఉందంటే 1, 2 చోట్ల బాగుంది. మిగతాదంతా డిచ్చికే కొట్టారు. అండ్ అలాగే చాలా చోట్ల బీజీఎం ఓవర్‌గా కొట్టారు. అండ్ చాలా చోట్ల డైలాగ్స్ కూడా వినిపించనంత రేంజ్‌లో బీజీఎం అయితే ప్లే చేస్తారు మామ. అది మ్యూజిక్ డైరెక్టర్ తప్పో, ఎడిటర్ తప్పో తెలీదు గానీ చాలా చోట్ల బీజీఎం ఓవర్‌లాప్ అయింది మచ్చా. హలో మచ్చా, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ కే ర్యాంప్, యాక్టెడ్ బై కిరణ్ అబ్బవరం, యుక్తి అండ్ డైరెక్టెడ్ బై జేమ్స్ నాని. కిరణ్ అన్న, నిజంగా ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ యూ. మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లారు అనేది అందరికీ తెలుసు. ఎస్ఆర్ కళ్యాణ మండపం కానివ్వండి, కానివ్వండి, పర్సనల్ గా నాకు చాలా ఇష్టం. అండ్ ఎందుకు ఆ మూమెంటం ని తర్వాత కంటిన్యూ చేయలేకపోతున్నారు అన్న? మీ మోటివ్ బానే ఉంది. వీలైనంత వరకు కొత్త డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నారు. చాలా మంచి పని. ఐ రెస్పెక్ట్ దట్. బట్ ఛాన్స్ ఏదో మంచి డైరెక్టర్ కి ఇస్తే బాగుంటుంది కదా. మీకు మంచి పేరు వస్తుంది, అలాగే ఆయనకు మంచి పేరు వస్తుంది. నాని అన్న కూడా మాక్సిమం కొత్త డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తాడు, కానీ ఆ అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ సాలిడ్ గా ఉంటుంది. అండ్ మంచి డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. మరి మీరెందుకు అలా చేయట్లేదన్న? మన తెలుగు వాళ్ళు ఎలా అంటే, ఒక హీరో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ తో వస్తే ఆయన ఎక్కడి నుంచి వచ్చారనేది ఎవరు పట్టించుకోరు. నెక్స్ట్ మూవీకి కన్ఫామ్ గా హౌస్ఫుల్స్ పెడతారు. అదే డ్యూడ్ విషయంలో జరిగింది. అండ్ కలెక్షన్స్ కూడా గట్టిగానే వస్తాయి. అన్న, మీరు ఇయర్ కి 2 మూవీస్ తీయాల్సిన అవసరం లేదు. ఒక్క మంచి మూవీ తీయండి చాలు, పెద్ద హిట్ ఇస్తాం. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా నేనేం చెప్పాలనుకున్నా అనేది. ఇప్పుడు మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే, మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా రొటీన్ గా ఉంటుంది. చాలా నార్మల్ గా వెళ్ళుద్ది. రొటీన్ లవ్ స్టోరీ మూవీస్ లో ఉండే రొటీన్ స్క్రీన్ ప్లే తో ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోద్ది. కొన్ని చోట్ల బీజిఎం బాగుంటుంది, అండ్ కొన్ని చోట్ల కిరణ్ అన్న డైలాగ్ డెలివరీ బాగుంటుంది. కిరణ్ అన్న అయితే మూవీ మొత్తం ఫుల్ ఎనర్జెటిక్ గా, ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఆయన బెస్ట్ ఇచ్చేశాడు. మిగతా యాక్టర్స్ కూడా ఓకే. ఇంకా సెకండ్ హాఫ్, ఇప్పుడు మూవీ అసలైన కాన్ఫ్లిక్ట్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. అదేంటంటే పీటీఎస్డి అంటే ఏంటంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే ఒక ప్రాబ్లం తో హీరోయిన్ సఫర్ అవుతూ ఉంటుంది. ఇది కోర్ పాయింట్ ఆఫ్ ద మూవీ. దీంతోనే మూవీలో కొంచెం కామెడీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ప్రియదర్శి అనేది డార్లింగ్ అనే మూవీ వచ్చింది, దానికైతే కొంచెం సిమిలర్ గా అనిపించింది ఈ మూవీ. ఇంకా మిగతా సెకండ్ హాఫ్ ని అలా కామెడీ సీన్స్ తో అండ్ లాస్ట్ లో ఎమోషన్స్ తో ముగిచ్చేస్తారనమాట. సెకండ్ హాఫ్ లో అయితే కొన్ని కామెడీ సీన్స్ అలాగే ఎమోషన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి అనిపించింది నాకైతే. ఓవరాల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఈస్ వెరీ రొటీన్, అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి అని చెప్పాలి. సినిమాలో పాటలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి మచ్చా. కే ర్యాంప్ అనే పాట తప్ప నాకు ఇంకేది నచ్చలేదు. ఇప్పుడు ఈ మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూద్దాం మచ్చా. పాజిటివ్స్, కిరణ్ ఉన్న యాక్టింగ్ ఫుల్ మూవీ మొత్తం సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేశాడు మచ్చా. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా హీరోయిన్ యుక్తి, తను కూడా చాలా బాగా చేసింది మచ్చా. ఇంకా మిగతా యాక్టర్స్ కూడా ఉన్నంత వరకు చాలా బాగానే చేశారు. నెగిటివ్స్, బీజిఎం చాలా ఓవర్లాప్ అయింది మచ్చా. బీజిఎం వల్ల చాలా చోట్ల డైలాగ్స్ అయితే క్లియర్ గా వినపడలేదు. ఫస్ట్ హాఫ్ అయితే రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే. ఈ మూవీకి నేనైతే 2.7 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. అబో యావరేజ్ మూవీ. అంతే మచ్చా. ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ మచ్చా.